హాయ్ హలో నమస్కారం. నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు టెక్ ఇన్ఫార్మర్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ యొక్క స్పెట్స్ అయితే రివ్యూ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే మనకు యాంటీ గ్లేర్ స్పెట్స్ అనమాట. సో ఇవి నేను అమెజాన్లో అయితే కొన్నాను. సో నాకు ₹699 అయితే ఏమో పడింది. సో ఇది కొని చాలా రోజులు అయితే అవుతుంది. సో నేనైతే యూజ్ చేయలేదనమాట. సో దీన్ని ఒక 3 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ జిఎస్టీ వల్ల అయితే మనకు దీని ప్రైజెస్ అయితే పెరిగినాయి కదా మనకు. సో ఇది మనకు ₹799 అయితే లభిస్తుందనమాట. సో ఆ ప్రైస్‌కి ఈ స్పెట్స్ తీసుకోవచ్చా లేదనేది ఓవరాల్‌గా ఈ రివ్యూలో అయితే చూద్దాం. సో ముందుగా మనం దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది మనకు. సో పైన చూసుకుంటే మనకు బ్రాండ్ నేమ్ అయితే రాసిందనమాట, ఇంటెలిలెన్స్ అనేసి. అండ్ మనకు సైడ్ చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఫస్ట్‌లో చూసుకుంటే మనకి ఇక్కడ బ్లూ లైట్ ప్రొటెక్షన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ 100% యూవీ ప్రొటెక్షన్ కూడా మనకైతే ఇక్కడ లభిస్తుందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిలయన్స్ ఐ స్ట్రైన్స్ అనమాట. సో ఇదేంటంటే మనకు స్పెట్స్ పెట్టుకున్నప్పుడు మనకు ఎక్కువసేపు పెట్టుకుంటే మనకు స్ట్రైన్ వస్తుందనమాట. సో ఇది పెట్టుకుంటే మనకు స్ట్రైన్ అయితే రాదనమాట. సో ఇది దానికి యూజ్ అవుతుందనమాట ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సూటబుల్ ఫర్ ఆల్ డిజిటల్ స్క్రీన్స్ అనమాట. సో మీరు ఏ స్క్రీన్ చూస్తున్నా సరే మీరు ఈ స్పెట్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో మీకు చాలా బాగుంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకు హార్మ్ఫుల్ స్మార్ట్ ఫోన్ రేస్ అని రాశారనమాట ఇక్కడ. అండ్ మనకు మొబైల్ నుంచి వచ్చే రేస్ అయితే మనకు కళ్ళకి ఎఫెక్ట్ కట్టకుండా ఉంటుందన్నమాట. అండ్ మనకు సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇంటెలిజెంట్ ఐ వేరియంట్స్ ఇక్కడ రాశారు. సో మనం సైడ్ చూసుకుంటే మనకు ప్లెయిన్‌గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఏమీ లేవు. ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకు లోపల చూసుకుంటే ఒక క్యారీ బాక్స్ అయితే ఇచ్చారన్నమాట. స్పెట్స్ క్యారీ బాక్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సాటిస్ఫైడ్ కార్డ్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో నంబర్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట, హెల్ప్‌లైన్ నంబర్. అండ్ మనకు ఇది బ్రాండ్ కార్డ్ ఫ్రెండ్స్. ఇది మనకు బ్రాండ్ కార్డ్ అయితే ఇస్తున్నారన్నమాట సో వీళ్ళు. అండ్ మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు కొన్ని స్పెసిఫికేషన్‌తో పాటు మనకు క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నారన్నమాట. అండ్ ఇంకేం వస్తుందో చూద్దాం. సో ఇంకైతే ఏం లేదు ఫ్రెండ్స్. లోపలైతే ఒక ప్లాస్టిక్ కవర్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. మనకు క్యారీ బాక్స్ అయితే ఇచ్చారన్నమాట. స్పెట్స్ క్యారీ బాక్స్ మనకు చూడడానికైతే బాగానే ఉంది ఇది. బిల్ క్వాలిటీ కూడా ఓకే ఫ్రెండ్స్. మనకు మరి అంత ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఇది తక్కువ ప్రైస్‌లో లభిస్తుంది కాబట్టి మనకు. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకు లోపల ఒక క్లీనింగ్ క్లాత్ అయితే ఇచ్చారు. సో ఈ క్లీనింగ్ క్లాత్ మీద మనకు బ్రాండ్ నేమ్ అయితే యేసుంది. సో బాగానే ఉంది క్లీనింగ్ క్లాత్ కూడా. అండ్ నెక్స్ట్ మనకు లోపల స్పెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు చూడడానికి స్పెట్స్ అయితే చాలా బాగున్నాయి ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ స్పెట్స్ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ చాలా బాగున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెన్స్ అయితే నాకు మంచిగా అనిపించింది తీయగానే మనకు. సో స్పెట్స్ అయితే మనకు బ్లాక్ కలర్‌లో వస్తుంది మనకిది. వేరే కలర్స్ ఆప్షన్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. ఇది జీరో టైప్ అనమాట మనకు స్పెట్స్. మీకు స్క్వేర్ టైప్ కూడా ఉంటది స్పెట్స్. మనం ఇక్కడ చూసుకుంటే మనకిక్కడ స్టెయిన్‌లెస్ స్టీల్ అనుకుంటా ఇది. సో స్టీల్‌ది అయితే ఇచ్చారనమాట మనకిది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు బాక్స్‌లో వచ్చే కంటెంట్స్ అయితే మాత్రం. అండ్ ఇక మనం దీని ప్రోస్ అండ్ కాన్స్ అయితే చూద్దాం అనమాట. సో ఇందులో మనకు నచ్చిన పాయింట్స్ ఏంటి, నచ్చిన పాయింట్స్ ఏంటి పడుకుంటే అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇందులో నాకు నచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, నాకు రిలైవ్ ఐ స్ట్రైన్ అయితే ఉంటదనమాట. సో ఇందులో మనకు సో అదైతే చాలా మంచిగా అయితే ఉంది మనకు. రిలైవ్ ఐ స్ట్రైన్ ఏంటంటే మనకు కళ్ళకు స్పెట్స్ ఎంతసేపు పెట్టుకున్నా సరే మనకు స్ట్రైన్ అయితే అనిపించదు. మన కళ్ళకైతే స్ట్రైన్ అనిపించదు మనకు. ఎంతసేపైనా సరే యూజ్ చేయొచ్చు. సో అదైతే మనకి ఇందులో అయితే ఉందనమాట. సో రిలైవ్ ఐ స్ట్రైన్ అయితే మనకి ఇందులో అయితే లభిస్తుంది. సో అది మనకి చాలా మంచిగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది మీకు కంటిన్యూస్‌గా మీరు 7 అవర్స్ దీన్నైతే మీరు యూజ్ చేయొచ్చు. మీకు ఎటువంటి స్ట్రెయిన్ అయితే ఉండదు. సో అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ నాకు నచ్చిన పాయింట్ ఏంటో చూసుకుంటే దీని లెన్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనకు లెన్స్ చాలా బాగున్నాయి. సో లెన్స్ వీవింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు చాలా బాగుంటదనమాట. సో నేను దీన్ని ఇండోర్‌లో యూజ్ చేశాను అండ్ అవుట్‌డోర్‌లో కూడా యూజ్ చేశాను. అవుట్‌డోర్‌లో అంటే నాకు సన్‌లైట్ లైటే యూజ్ చేశాననమాట. సన్‌లైట్‌లో అయితే మనకి ఇది చాలా బెటర్‌గా అయితే చూపిస్తుంది. మన కలర్స్ కానియండి, మొబైల్ అయితే కాదు ఇది. మనకు కలర్స్ అయితే బూస్ట్ చేసి చూపించడానికి. కాకపోతే లెన్స్ అయితే చాలా నీట్‌గా కనబడుతుందనమాట. సో నాకు కళ్ళకి ఎటువంటి స్ట్రెయిన్ గట్టా ఏమి లేదు. మనకు చాలా నీట్‌గా అయితే ఉందనమాట. సో నాకు లెన్స్ చాలా బాగా నచ్చినాయి. అండ్ నెక్స్ట్ మనకి ఈ లెన్స్ అయితే కొంచెం ప్లెయిన్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు కలర్స్ అయితే ఎటువంటివి అయితే ఉండవన్నమాట. సో లెన్స్ మనం దగ్గర నుంచి చూస్తే మాత్రం కొంచెం ఆహ్, కలర్ కోటింగ్ కొట్టినట్టయితే ఉంటదనమాట. సో అదేంటంటే ఫినిషింగ్ అనమాట. సో అది మనకి కలర్ అయితే కాదు. సో ఫినిషింగ్ అయితే అలా ఇచ్చారనమాట. అంటే మనకు చూడడానికి కొంచెం లుక్ వైస్ బాగుండడానికి అయితే అలాగ ఇచ్చారు. సో అదే లెన్స్ అయితే మనకు చాలా బాగున్నాయి. సో నాకు లెన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. నెక్స్ట్ నాకు నచ్చిన పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, దీని వెయిట్ అని చెప్పొచ్చనమాట. సో ఇది 18 గ్రామ్స్ అయితే ఉంటదనమాట. సో మనకి చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. అండ్ మనకిది ఫ్రేమ్ అయితే మాత్రం వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. మనకి స్పెసిఫికేషన్స్‌లో గట్టా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఈ ఫ్రేమ్ ఏంటి అన్నది. సో నాకు టచ్ ఫీలింగ్ మొత్తం చూసుకుంటే మనకి ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్ లాగా అయితే అనిపిస్తుంది నాకు. అందుకే మనకు స్పెట్స్ అయితే కొంచెం లైట్ వెయిట్ అయితే ఉన్నాయన్నమాట.
అండ్ నెక్స్ట్ వన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫ్రెండ్స్ మనకి ఇది లెన్స్‌లో మనకు ఒక ఫిల్టర్ అయితే యాడ్ చేస్తారనమాట. సో, అది బ్లూ లైట్ ఫిల్టర్. అదేంటంటే మనకు హార్మ్‌ఫుల్ బ్లూ లైట్ ఫిల్టర్ అనమాట. సో, అది మనకు చాలా మంచిది ఫిల్టర్ అని చెప్పొచ్చనమాట. సో, అదేంటంటే మనకి అన్ని స్క్రీన్స్ అనమాట. సో, మనకు మొబైల్ స్క్రీన్ కానివ్వండి, లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్ కానివ్వండి, లేదంటే మానిటర్ కానివ్వండి, లేదంటే టచ్ గాని ఏ స్క్రీన్ అయినా తీసుకోవచ్చు మీరు. ఆ స్క్రీన్స్ వచ్చి మీకు బ్లూ లైట్ అయితే మాత్రం మీకు ఎటువంటి కళ్ళకైతే ఎఫెక్ట్ కొట్టకుండా అయితే ఉంటదనమాట. సో, ఆ ఫిల్టర్ అయితే మనకు బాగా వర్క్ అవుతుంది. సో, అదొకటి నాకు నచ్చిన పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ నాకు నచ్చిన పాయింట్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ ఫ్రెండ్స్ మనం దీనికి నేనైతే దీన్ని 699కి అయితే కొన్నాననమాట. సో, నాకు అప్పుడు ఆ ప్రైస్ అయితే పడింది. ఇప్పుడు మనకు ఇది 799 అయితే అయిపోయింది. సో, మనకు ఆ ప్రైస్ కన్సిడర్ చేయొచ్చా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చనమాట. సో, నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్రైస్ ప్రకారంగా అయితే. అండ్ నెక్స్ట్ నాకు నచ్చిన దాని గురించి మాట్లాడుకుంటే సో, ఇది మనకు ఇండియా ప్రొడక్ట్ ఫ్రెండ్స్. మనది చైనా ప్రొడక్ట్ అయితే కాదనమాట. సో, ఇది మనకు ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తుంది. సో, దీని కంట్రీ ఆర్గనైజేషన్ చూసుకుంటే మాత్రం మనకి ఇది ఇండియా అనేది ఉంది ఫ్రెండ్స్. స్పెసిఫికేషన్‌లో అయితే మనకి ఇది చైనా ప్రొడక్ట్ అయితే కాదు. సో, నాకు ఇది కూడా ప్లస్ పాయింట్ అయితే అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ దీని కాన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇందులో నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే బిల్ క్వాలిటీ ఫ్రెండ్స్. నాకు బిల్ క్వాలిటీ అయితే ఏమాత్రం నచ్చలేదు ప్రైస్‌లో. ఇది పాలు కలిపిన ఫ్రేమ్‌తో అయితే వస్తుంది. సో, మనం ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు నాకు ఇరిగిపోద్దన్న భయమైతే వేస్తుందనమాట. సో, నాకు ఆ విధంగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం దీన్ని మైనస్ పాయింట్ మాట్లాడుకుంటే ఇది స్క్రాచ్ రెసిస్టెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకిది. కాకపోతే మనకిది స్క్రాచెస్ అయితే పడుతున్నాయనమాట. అంటే మనం బ్లేడ్ గాని, లేదంటే కత్తిరి గాని, ఇలాగ చాకులతో గాని మనం గీస్తే మనకి స్క్రాచెస్ అయితే పడవు. కాకపోతే ఇది రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నప్పుడు నాకు చిన్న స్క్రాచెస్ అయితే పడింది. అంటే మనకు ఇసుక లాంటి స్పెటికల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. చిన్న చిన్న రాయిలా ఉంటాయి. సో, అవి అవి దీని మీద అయితే పడినాయంటే మనకు కొంచెం స్క్రాచెస్ అయితే పడతాయనమాట. సో, రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నప్పుడు నాకు ఇది స్క్రాచెస్ అయితే పడినాయి. అండ్ నెక్స్ట్ మీరు ఆహ్, ఎవరైతే మాస్ పర్సన్స్ ఉంటారో, అంటే క్లాస్ పర్సన్స్ కాకుండా మాస్ పర్సన్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే ఇది సెట్ అయితే అవ్వదు. సో, మీరు గాని తీసుకున్నారంటే దీన్ని మాత్రం మాస్ పర్సన్స్ మాత్రం తీసుకుంటే మాత్రం ఇది మీకు నాకు తెలిసి ఒక 3, 4 డేస్‌లో అయితే వస్తుంది. తర్వాత మీకు విరిగిపోతుందనమాట ఇది. మీరు కాలేజ్‌కెళ్ళి స్టూడెంట్ అయితే పర్లేదు. అండ్ క్లాస్ పర్సన్స్ అయితే ఎవరైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు. సో, వాళ్ళకైతే సూట్ అవుతుందనమాట. ఇది గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇది ఓన్లీ మెన్ అని ఉంటదనమాట. కానీ ఇది మీరు గర్ల్స్ కూడా అయితే యూజ్ చేయొచ్చు. సో, నాకైతే ఈ రౌండ్ టైప్ అయితే నాకు నచ్చిందనమాట ఈ స్పెట్స్ అయితే. కలర్ అయితే బ్లాక్ వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే మనకిది స్క్వేర్ టైప్ వస్తుందనమాట. నెక్స్ట్ ఇది జీరో టైప్ అయితే వస్తుందనమాట. ఈ ఫ్రేమ్ అయితే స్పెట్స్ అయితే. ఇప్పుడు అమెజాన్‌లో ఇది మనకు స్క్వేర్ టైప్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకు ఈ జీరో టైప్ అయితే కనిపించట్లేదు. ఇది ఔట్ ఆఫ్ స్టాక్‌లో అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను కదా! సో, ఆ లింక్ మీరు చెక్ చేసుకుంటే మీకు స్క్వేర్ టైప్ అయితే స్పెట్స్ అయితే ఓపెన్ అయితాయి. ఒకవేళ ఇది అవైలబిలిటీకి వస్తే మాత్రం దాని కిందన మనకు బై చేస్తాం కదా! బై చేస్తే కింద మనకు చూపిస్తుందనమాట. అప్పటికైతే చూపించదు. సో, ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా అయితే మాత్రం ఈ స్పెట్స్ యొక్క డీటెయిల్స్ అయితే మాత్రం స్పెట్స్ ఎవరికి సెట్ అవుతుందంటే ఇప్పుడు ఫిల్మ్ ఎడిటర్స్ ఉంటారు కదా! సో, షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేసేవారు గాని, లేదంటే యూట్యూబ్ క్రియేటర్స్ ఎడిటింగ్ చేస్తుంటారు. సో, ఎక్కువ కంప్యూటర్ ముందు కూర్చొని ఎడిటింగ్ చేసేవారికైతే పర్ఫెక్ట్ స్పెట్స్ ఫ్రెండ్స్ ఆ ప్రైస్ బ్రాకెట్‌లో. దీన్ని మించిన స్పెట్స్ అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. సో, నేను చాలా స్పెట్స్ అయితే యూజ్ చేశాను. కాకపోతే ఈ స్పెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినియి. సో, ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేస్తుంటే బిగినర్స్ అయితే మాత్రం సో, ఈ స్పెట్స్ అయితే తీసుకొచ్చి మీరు ఎడిటింగ్ చేసినప్పుడు మీకు కొంచెం ఈజీ ఉంటదనమాట. స్ట్రెయిన్ అయితే అనిపిస్తుంది మనకు. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ స్పెట్స్ యొక్క రివ్యూ అయితే మాత్రం. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ ఏమైనా రివ్యూ చేయమని చెప్పండి. సో, నేను రివ్యూ అయితే చేస్తాననమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం ఇలా గ్యాడ్జెట్ రివ్యూస్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.